నమస్తే, నేను సిరి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే అందరూ ఎప్పుడెప్పుడా మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్స్ అందరు కూడా. అయితే ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. రేపటి నుంచి వెళ్ళి రాజమౌళి గారి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రేక్షకులందరికి కూడా, మన ఆడియన్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు 2025. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అట్లనే ఇట్లా ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా గురించి అయితే మస్తు రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎట్లుంటుంది అంటే రాజమౌళి గారి డైరెక్షన్, మహేష్ బాబు గారి యాక్టింగ్ అసలు ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. సో అట్లాంటిది వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ సినిమా వస్తుంది అంటే చాలామంది ఎక్కడికి అంతేసిండ్రు ఫ్యాన్స్ అయితే. అట్లాంటిది షూటింగ్ అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ పడింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అందరిలో ఒక ఇది ఉంది. సో రేపటి నుంచి మరి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి నిజంగానే అంటే ఆ వార్త నిజమేనా లేకపోతే ఇది ఒక రూమర్ అనుకోవాలా? చాలా కాలంగా ఎప్పుడు మొదలవుతుంది ఈ సినిమా షూటింగ్ అని ఇద్దరు అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, రాజమౌళి అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాంబినేషన్కి ఉన్నటువంటి క్రేజ్ అసాధారణమైనదని చెప్పేసి మనకు తెలుసు. సో ఇప్పటివరకు కూడా మహేష్ బాబు లోకల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. అంటే పాన్ ఇండియా సినిమా కూడా చేయలేతను. అప్ టు పోయిన సంక్రాంతికి వచ్చినటువంటి గుంటూరు కారం వరకు కూడా ఆయన లోకల్ తెలుగు సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు అసలు ఆయన ఎప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తాడు? మిగతా ఆయన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన కో స్టార్స్ ఎవరైతే ఉన్నారో, మీన్స్ స్టార్ హీరోలు, వాళ్ళందరూ కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా బ్యాలెన్స్ ఉంది ఎవరు అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్తారు, మహేష్ బాబు ఎప్పుడు వెళ్తాడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ మూవీనే ఆయన చేయడానికి రెడీ అవుతున్నాడు. సో అది కూడా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో. RRR తర్వాత రాజమౌళి అంటే ఆ సినిమా రిలీజ్కి ముందే మనకు తెలిసిపోయింది తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్నాడు అని. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాళ్ళ కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది. అప్పుడెప్పుడో అంటే యాక్చువల్గా ఆ టైంలో ఇద్దరు కూడా అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ నుంచి. అంటే డాక్టర్ KL నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి. సో వీళ్ళిద్దరు దానికి అధినేతలు. పెట్టింది KL నారాయణ, తర్వాత ఈయన కూడా ఒక పార్ట్నర్గా చేర్చుకున్నారు గోపాల్ రెడ్డి గారిని. సో కానీ అప్పుడు యాక్చువల్గా మిర్చి అనే టైటిల్ కూడా అనుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత కాలంలో అదే మిర్చి అనే టైటిల్ తోటి ప్రభాస్ సినిమా చేశాడు, వేరే సినిమా అది. అట్లా వాళ్ళు అప్పటికే అడిగి తీసుకుంటే వీడు కూడా ఓకే అనేస్తారు. సో అట్లా 10 ఏళ్ళు కాదు, ఇంకా ముందే అని చెప్పాలి. ఇప్పుడు ఆ టైంలోనే కథా చర్చలు కూడా ఇద్దరి మధ్య నడిచినాయి, రాజమౌళి మహేష్ బాబు మధ్య. అది ఇన్నాళ్ళ తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అది వాస్తవ రూపంలోకి వస్తూ ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషిగా ఉన్నారు సినిమా. కాకపోతే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ అప్డేట్ కోసం వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. మొత్తానికి మనకి ఇదివరకే అందిన సమాచారం ప్రకారం మనం ఇదివరకే చెప్పుకున్నాం, జనవరి నుంచి ఆల్రెడీ మహేష్ బాబు దీనికోసం కాల్ షీట్లు కూడా కేటాయించారు అని. అంటే జనవరిలో మొదలవుతుందా, ఫిబ్రవరిలో మొదలవుతుందా అని అంటూ వచ్చినప్పుడు ఈయన జనవరి నుంచే ఆయన కాల్ షీట్ కూడా, డేట్స్ కూడా కేటాయించారనే విషయం మనకు తెలిసింది. అది కూడా మనం చెప్పాం. అయితే రీసెంట్గా ఏప్రిల్లో మొదలవుతుందంట షూటింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. అంటే RRR వచ్చే 3 years అవుతుంది కదా సార్. ఇప్పటివరకు అసలు సినిమా స్టార్ట్ అవ్వలేదు. 2023లోనే వచ్చింది RRR. అంటే అక్కడ నుంచి వీళ్ళిద్దరితోనే అయింది. 23 1 year గ్యాప్ వచ్చింది. మామూలుగా అయితే ఎక్కడ నాన్ని మనం మాట్లాడుకుంటాం, స్టార్ట్ చేస్తుంటారు అంటే ఎక్కడ లొకేషన్ ఏంటి అని. మన మధ్యలో కొన్ని సీన్స్ చూసాం, రాజమౌళి గారు అంటే అక్కడ సఫారీ సంథింగ్ చేయడం, అక్కడికి వెళ్ళి చేయడం, ఇదంతా కూడా లొకేషన్ పరంగానా లేకపోతే వాళ్ళు నార్మల్గా వెళ్ళారు అనుకోవాలా సార్? లొకేషన్ అంటే అదంతా కూడా. సో ఆయన షూటింగ్కి వెళ్ళిన తర్వాత త్వరగా అయిపోతుంది షూటింగ్, కానీ ప్రీ ప్రొడక్షన్ వర్కే ఆయన చాలా టైం తీసుకుంటారు. షూటింగ్కి మించి
ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైం కేటాయిస్తారు. సో మొత్తంగా తను ఏదైతే ఆ డీటెయిలింగ్ అంతా కూడా కథలో ఉన్నటువంటి తన తండ్రి రాసిన కథలో ఉన్నటువంటి ఆ సన్నివేశాలు, ఆ లొకేషన్స్, అలాగే ఆ పాత్రధారులకు సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా ఆయన ముందుగానే టోటల్గా అన్ని డీటెయిలింగ్ అంతా చేసి పెట్టుకుంటారు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్కి తాగుండకూడదు అనేది ఆయన అభిప్రాయం, ఆయన పద్ధతి అది. సో ఆయన అందుకని తగ్గట్టుగానే ఈయన 1 year పైనుంచే ఈ సినిమా కోసం ఈవెన్ మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్లో ఉన్నప్పుడే ఈయన తన పని మొదలు పెట్టేశాడు ఈ సినిమా కోసం. సో ఇప్పుడు మనం తాత్కాలికంగా దాన్ని SSMB 29 అంటున్నాము. ఇక అంటే మామూలుగా మహేష్ బాబుతో SSMB అంటే మహేష్ బాబుది అన్నట్టు. కానీ మరి రాజమౌళి ఫ్యాన్స్ ఊరుకోరు కదా, వాళ్ళు SSRMB అని ఈ సినిమాకి పేరు పెట్టారు. అంటే SS రాజమౌళి అండ్ మహేష్ బాబు. సో అట్లా అదైతే SSM అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనేది వాళ్ళది. సో 29 అని పెట్టారు. 29వ సినిమా మహేష్ బాబు హీరోగా చేస్తున్నటువంటి 29వ సినిమా. ఆ సంవత్సరం పైనుంచే ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈవెన్ ఆ సినిమాలో వచ్చినటువంటి ఫైటింగ్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిహార్సల్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మనందరికీ తెలిసినటువంటి ఫైట్ మాస్టర్ అంటే బాహుబలి, ఆ తర్వాత RRR తోటి నేషనల్ అవార్డు పొందినటువంటి స్టంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో ఆయనే కింగ్ సాల్మన్. సో మన అల్యూమినియం ఫ్యాక్టరీ. సో అక్కడే ఇప్పుడు రాజమౌళి ఆఫీస్ కూడా అందులోనే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఇప్పుడు షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు, మొదటి షెడ్యూల్ని. అక్కడే రేపు జనవరి 2న ముహూర్తం కూడా జరగబోతుంది అని ఇప్పుడు మీడియాలో ఒక వార్త చక్కర్లో కొడుతూ ఉంది. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని రిపోర్ట్ చేస్తూ ఉంది. సో మేబీ అది నిజమే అని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే అఫీషియల్గా అయితే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రకటన రాలేదు. చడి చప్పుడు లేకుండా చేస్తారా ఏంటి అనేది చూడాలి మరి. లేకపోతే రేపు ఒకేసారి సినిమా రెగ్యులర్ పూజా కార్యక్రమాలతో మొదలైందని చెప్పేసి న్యూస్ ఇస్తారా మీడియాకి అనేది చూడాలి. బట్ ఇప్పుడైతే లీక్ అయింది, అది రేపు జరగబోతుంది గురువారం రోజు, అంటే జనవరి 2వ తేదీ ముహూర్తం జరగబోతుందని. సో ఆల్రెడీ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే ఎలాంటి సినిమా అనేది ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పేశారు. గ్లోబ్ ట్రాటింగ్ అని, అంటే లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథ. సో లోకం చుట్టిన వీరుడు అని చెప్పి గతంలో MGR గారి సినిమా వచ్చింది, తమిళ నుంచి తెలుగులో డబ్బింగ్ అయింది. అప్పుడు ఆ టైటిల్ పెట్టారు దానికి, లోకం చుట్టిన వీరుడు అని. సో ఇప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్ చేయబోతున్నాడు. సో ఆ లోకాన్ని అంతా ఆయన ఎందుకు చూడతాడు ఏంటి, ఏ తరహా క్యారెక్టర్ అంటే జేమ్స్ బాండ్గా చేస్తాడా, ఇంకేం క్యారెక్టర్ చేస్తాడు ఏంటి అనేది చాలా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదో ఒకటి అంటే విజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడో చోట ఏదో ఒకటి లీకేజ్లు ఇస్తూ ఉంటారు ఆయన. సో మళ్ళీ మీరు చెప్పింది ఏంటంటే జేమ్స్ బాండ్ తరహా, అంటే జేమ్స్ బాండ్ సిరీసే ఉంది మనకి. సో అది హాలీవుడ్లో ఉంది, కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి ఖచ్చితంగా. ఇది ఇప్పుడు రాజమౌళి ఏది కూడా సింగిల్గా ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు. సో ఇది ఎందుకంటే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి దానికి ఉన్నటువంటి ఆ స్పాన్ రీత్యా దీన్ని సింగిల్ పార్ట్గా కాకుండా కనీసం 2 పార్ట్లో లేదా 3 పార్ట్లైనా తీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. బహుశా మరి దాన్ని కంటిన్యూగా చేస్తారా లేదా గ్యాప్ ఇచ్చేస్తారా అనేది చూడాలి. బాహుబలి 2 ఎట్లయితే కంటిన్యూగా చేశారో అట్లాగే ఇది కూడా కంటిన్యూగా 2 parts వరకు చేసే అవకాశాన్ని మనం తోసిపుచ్చలేం. సో మొత్తానికి మహేష్ బాబు దీనికోసం బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్స్లో తను కూడా భాగమయ్యారు. రాజమౌళి దుబాయ్కి వెళ్ళారు, అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు, ట్రెక్కింగ్లోను రకరకాల అంశాల్లో. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే కొండల మీద అడవుల్లోనూ ఈ ట్రెక్కింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట ఆయనకి. దీన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక అంచనాకి మనకు వస్తుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ నడిచింది, కానీ అది ఇంకా నాకు తెలిసినంత వరకు ఆమెను ఇంకా కన్ఫర్మ్ చేయలే. పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. సో అతను ఇందులో మెయిన్ విలన్గా నటించబోతున్నాడు అనేది. గతంలో అలాగే
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు కూడా చేస్తారు నెగిటివ్ రోల్స్లో అని చెప్పేసి కూడా ఉంది. అవును సార్. RRRలో మనకి ఎలా అయితే భార్యాభర్తలు బ్రిటిషర్స్ ఉన్నారు కదా, అదే తరహాలో ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు నెగిటివ్ షేడ్స్లో ఉన్నటువంటి అన్నట్టుగా వచ్చింది. మేబీ దానికి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు వాళ్ళు కూడా ఉండే అవకాశాలు మనం కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. రేపు మాత్రం షూటింగ్ అనేది మొదలు కాబోతుందనే వార్త మహేష్ బాబు అభిమానుల్ని అలాగే రాజమౌళి అభిమానులు మాత్రం విపరీతంగా సంతోషపెడుతోంది. రైట్. సో ముందే పండగ వచ్చినట్లు అనుకోవాలి వాళ్ళకి. అంటే సినిమా రిలీజ్ కాదు, సినిమా స్టార్టింగ్ అవడమే వాళ్ళకి పండగ. అవుతున్నాను ఎందుకంటే రాజమౌళి గారు సినిమా తీస్తున్నారంటే కనీసం 3 సంవత్సరాలైనా టైం పట్టుద్ది సార్. సో మధ్య కూడా ఆల్రెడీ 1 year అయిపోయింది నిజానికి. 3 సంవత్సరాల టైంలో ప్రీ ప్రొడక్షన్ 1 year అయిపోయినట్లు లెక్క. సో ఇది ఈ 2 years తీసుకోవచ్చు మేబీ. అంటే 2025లో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2026 ఇదివరకైతే 2026లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. బట్ ఇప్పుడు చూస్తే 2027లో బహుశా వేసవి టైంలో వస్తుందా ఏంటనేది చూడాలి అనుకుంటూ ఉన్నారు. మేబీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి 2027లో ఎక్కువ ఫస్ట్ హాఫ్లో, అది కూడా ఫస్ట్ హాఫ్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.